హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి డైలీ వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ ఉంటుంది. ఈరోజు మనకు రెండు ఎక్స్పైరీస్ అయితే ఉన్నాయి. ఈరోజు మనకు నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అంటే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 52,455 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ 24,586 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఇక్కడ ఈరోజు రెండు ఎక్స్పైరీలు ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఫిన్ నిఫ్టీ రెండు ఎక్స్పైరీలు ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా మాత్రం ఉండండి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ 6 months పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఫర్దర్గా మీరు పొజిషన్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే 90% ట్రేడర్స్ అనేది ఎఫ్ఎన్ఓలో లాస్ అయితే అవుతున్నారు. మీరు ఆ 10%లో మీరు ఉన్నారనుకుంటే మాత్రమే ట్రేడింగ్ అయితే చేయండి. మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్ ఆపర్చునిటీ. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ చూసుకుని దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, మీరు మనీ లాస్ కావాలనుకుంటే మాత్రం ట్రేడింగ్ అయితే చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దీని ప్రకారం అయితే చూద్దాం. ఇది దీని ప్రకారం మనమైతే దీన్ని చేసేసి ఏదైతే ఉంటుందో దానికి చూద్దాం. ఇక దీని ప్రకారం ఈ ఇండికేటర్ ప్రకారం 52,444 ఇక్కడ రేంజ్కి ఎబో ఉంటే, ఇక్కడ ఈ రేంజ్కి ఎబో ఉంటే మాత్రం మీరు ఈ రేంజ్లో ఎబో ఉంటే సిఈ సైడ్ ఉండండి, దీనికి బిలో ఉంటే పిఈ సైడ్ ఉండండి. ఇది ఈ బ్యాంక్ నిఫ్టీ. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈరోజు ట్యూస్డే అయినప్పుడు కూడా రేపు హాలిడే కాబట్టి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ రెండు ఎక్స్పైరీలు ఉన్నాయి, చాలా కేర్ఫుల్గా మాత్రం ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది మేజర్. ఇక్కడ నుంచి రివర్స్ అన్న కావచ్చు, లేదంటే డ్రాప్ అయిందంటే కంటిన్యూస్గా ఫాల్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి దీనికి ఈ లైన్కి 52,343కి బిలో ఏదైనా క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకుంటే మాత్రం డ్రాప్ అవుతుంది, లేదంటే ఇక్కడ నుంచి మాత్రం అప్ సైడ్ అయితే అవుతుంది. దీనికి టచ్ కాకుండా కింద మాత్రం ఒకటి మనకు బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం దీన్ని స్టాప్ లాస్ పెట్టుకొని పీస్ అనేది పొజిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ స్ట్రాంగ్ బయింగ్ జోన్ 52,536 ఇక్కడ ఈ రేంజ్లో మాత్రం మీకు ఒక క్యాండిల్ ఓపెన్ అయిపోయింది అంటే దీనికి టచ్ కాలేదు అంటే ఇక్కడ నుంచి మాత్రం అనేది స్ట్రాంగ్ బయింగ్ జోన్ సిఈ సైడ్ మాత్రం పొజిషన్ తీసుకోవచ్చు. దీనికి స్టాప్ లాస్ అయితే పెట్టుకొని ఈ రకంగా మాత్రం ఉంటుంది. ఈరోజు మాత్రం రెండే ఎక్స్పైరీలు ఉన్నాయి, ప్రతిసారి మీకు చెప్తున్నాను. ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు ఎక్స్పైరీలు ఉన్నాయి, చాలా కేర్ఫుల్గా మాత్రం ఉండండి. ఇక్కడ మాత్రం నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ నిఫ్టీగా చూద్దాం. నిఫ్టీ చూసుకున్నట్లయితే ఇది మనం అనుకున్న రేంజ్ నుంచి మాత్రం చాలా అప్సైడ్ అయితే మూవ్ అయితే అవ్వడం జరిగింది. ఇది చూసుకునేది ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రకంగా మాత్రం నిఫ్టీ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని 24,584 ఇక్కడ బిలో ఉంటే మాత్రం మీరు పిఈ సైడ్ ఉండండి. 24,584కి బిలో ఉంటే పిఈ సైడ్. ఇక్కడ ఏంటంటే మనకి ఈ రేంజ్ని మీకు క్యాండిల్ ఇట్లా దీనికి టచ్ కాకుండా ఓపెన్ అవుతుంది స్ట్రాంగ్ పిఈ జోన్. ఇక్కడ నుంచి సరే వెళ్తే మాత్రం ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది. ఇక్కడ మీకు ఇది 24,562కు మేజర్ సెల్లింగ్ జోన్. ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ అయితే ఎక్కువ ఉంటుంది. 24,600కి ఎబో క్లోజ్ అయితే మాత్రం ఇది సిఈ జోన్. ఇక్కడ నుంచి మాత్రం అప్ సైడ్ పోవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది, చాలా కేర్ఫుల్గా మాత్రం ఉండండి. ఎందుకంటే ఈరోజు రెండు ఎక్స్పైరీలు మాత్రం ఉన్నాయి. ఈ నెక్స్ట్ మాత్రం మనం చూసుకోవాల్సింది ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఫిన్ నిఫ్టీ కూడా మనతో చూద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా ఒకసారి చూసి మాత్రం ఫర్దర్గా మాత్రం మనం
ఇది ఫిన్ నిఫ్టీ మాత్రం ఈ రకంగా ఉంది. దీని గురించి అయితే మనం ఎలాంటి ఎనలైజ్ మాత్రం చేయట్లేదు. మనకైతే ఫిన్ నిఫ్టీ మాత్రం అవాయిడ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఎవరైతే ఈ రోజు అయితే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళు ప్రాఫిట్ ఉన్న లాస్ ఉన్నారో కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.